యేసునామాలు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు ఒకరోజు మనందరితో ఒక మాట మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట నా తండ్రికి ఎంతో సంతోషం, ఎంతో ఇష్టం. ప్రియులారా, మీరు అంటే మనం బహుగా ఫలించుట పరలోకంలో ఉన్న తండ్రికి ఎంతో మహిమ. మనం ఇక్కడ ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. పిల్లలు, భర్త, భార్య, కుటుంబం రోజు ఫలించాలి. ఆ ఫలింపు మీ అందరికీ దేవుడిచ్చునుగాక. సంతోషంగా ఉందా? కొంతమంది ఫలించరు, వాళ్ళల్లో ఫలింపు ఉండదు. ఎప్పుడు చూసినా లేదు లేదు, మాకు జరగటం లేదు, మాకు మేలు లేదు, మా పొలాలు పండటం లేదు, మా పశువులు ఆరోగ్యంగా లేవు, గొర్రెలు ఫలించటం లేదు, మేము దిగజారిపోతున్నా, అప్పులు పాలవుతున్నా, ఇబ్బందులు పడుతున్నా, సమస్యలు ఎక్కువైపోతున్నాయి అని లోకంలో 90% చెప్తూ ఉంటారు, 100లో. అవునా? ఎవరినన్నా అడగండి, అయ్యా మీరు బాగున్నారంటే ఏం బాగు? అన్నీ నష్టాలే, అన్నీ ఇబ్బందులే, అన్నీ సమస్యలే, మాలో ఫలింపే లేదయ్యా, మా కుటుంబం ఫలించటం లేదు, మా పిల్లలు ఫలించటం లేదు, మాకు అన్ని నష్టాలు వస్తున్నాయి, అన్ని సమస్యలు వస్తున్నాయి, ఇంకా మేము అప్పులో ఉన్నాం అనే మాట అంటుంటే, యేసు ప్రభు అంటున్నాడు, మీరు బహుగా ఫలించండి అంటున్నాడు. అవును, ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మనం ఫలించుదాం. ఎంతమంది ఫలిస్తారు? ఫలిస్తారా? చెప్పండి. మీరు ఫలించకపోయినా దేవుడు ఏమంటున్నాడంటే, మీరు బహుగా ఫలించాలి, మీరు బహుగా వర్ధిల్లాలి, బహుగా దీవించబడాలి. ఎంత మంచి దీవెనలు! ఈ దీవెనలు మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు ప్రసాదించునుగాక. సంతోషంగా ఉంటే 2 చేతులెత్తి ఆయనకి స్తోత్రం చెప్పండి. పరలోక దేవునికి స్తోత్రం చెప్పండి. దీవించే దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి కుటుంబం వర్ధిల్లునుగాక, ప్రతి కుటుంబం ఫలించునుగాక, ప్రతి కుటుంబంలో పిల్లలు వర్ధిల్లుదురుగాక, అన్నిటిలో ఫలించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి సంతోషంగా చెప్పండి. మీలో ఈరోజు ఫలింపు ఉంటుంది. గత జరిగిపోయిన సంవత్సరాల్లో నీకు ఫలింపు లేకపోవచ్చు. ఈ 2026 సంవత్సరం జనవరి నెలలో నువ్వెక్కడున్నా దేవుడు నిన్ను దీవించాడు. నువ్వు బహుగా ఫలించుట పరలోక తండ్రికి మహిమ. యేసు ప్రభు చెప్తున్నాడు కుమారుడుగా వచ్చి, మీరు ఈ లోకంలో ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. మీరు అప్పు ఇచ్చేవాళ్ళుగా ఉండాలి కానీ అప్పు తీసుకునేవాళ్ళుగా ఉండకూడదు. ఒకవేళ మీలో అప్పు తీసుకునే మనస్సు ఉంటే దేవుడు ఇప్పుడే ఆ మనస్సును మార్చి మీరే ఇంకొకళ్ళకు ధర్మం చేసేవాళ్ళనుగా దేవుడు చేయనుగాక. అవునా కాదా? ఇటలీ పట్టణంలో కొర్నేలు ఇంటిలో బహుగా దీవిస్తే దేవుడు ఆ ఇంటి వారందరూ దేవుని యందు ఎల్లప్పుడూ భయభక్తులు గలవారై ఉంటే దేవుడు వాళ్ళని ఏం చేశాడు? బహుగా ఫలించాడు. బహుగా ఫలించినందున నీవు బహు ధర్మం చేయాలి. ధర్మం చేస్తావు,
నువ్వు పెట్టే మనిషిగా ఉంటావు కానీ పెట్టించుకునే మనిషిగా ఉండవు. ఎప్పుడు నువ్వు ఇవ్వటమే కానీ తీసుకోవటం అంటూ నీకు తెలియదు. కొరినేళ్ళని అడగండి ఏమంటాడో శతాధిపతి, నేను ప్రభు ద్వారా బహుగా దీవించబడిన తరువాత నేను పెట్టడం తెలుసు, అందరికీ ధర్మం చేయటం తెలుసు, కానీ ఎవరి దగ్గర నేను తీసుకోలేదు, నేను తీసుకున్నది దేవుని దగ్గర అని చెబుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను బహుగా దీవించాడు గనక నేను అందరికీ ధర్మం చేస్తున్నాను. ఎంతో మంచి మాటలో వింటున్నారా? ఎందుకంటే మనం ఈ లోకంలో బహుగా ఫలిస్తే పరలోక తండ్రికి ఇష్టం, ఆయనకి మహిమ, ఆయనకి ఘనత, ఆయనకి కీర్తి. ఆయన శిష్యులమై ఉంటాం, మనం ఆయన బిడ్డలమై ఉంటాం. ఆయన బిడ్డలు ఆకాశ పక్షుల కంటే, సర్వలోకములో ఉన్న జీవరాశుల కంటే వీళ్ళు ఎంతో శ్రేష్ఠులు గనక వీళ్ళకి సమృద్ధి ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నా సరే ప్రభు నా ద్వారా, ఈ మైకు ద్వారా నిన్ను దేవుడు దీవిస్తున్నాడు. నీలో ఉన్న బలహీనతలు, లేక నీలో ఉన్న సమస్యలు, నీలో ఉన్న ఇబ్బందులు, నువ్వు చేస్తున్న చేతి పనులు, పొలాలు, పంటలు, పశువులు, గొర్రెలు, మేకలు ఈ రోజు నుంచి బహుగా ఫలించునుగాక. మీ పిల్లలు చదువులలో బహుగా దీవించబడుదురుగాక. మీ పిల్లలకు మంచి మంచి ఉద్యోగాలు దేవుడు ప్రసాదించునుగాక. సంతోషమేనా మీకు? ఫలించటం సంతోషమా? ఫలింపు లేకుండా కష్టాల్లో ఉండటం మంచిదా? చెప్పండి, ఏది మంచిది మనకి? ఫలించాలి. చేతి పనులు చేస్తున్నప్పుడు దీవించబడాలి, పొలం పనులు చేస్తున్నప్పుడు దీవించబడాలి, వ్యాపారం చేస్తున్నప్పుడు దీవించబడాలి. అలాగే దేవుడు అంటాడు, నీవు పట్టణంలోకి వెళ్ళినా దీవించబడాలి, పొలంలోకి వెళ్ళినా దీవించబడాలి. గర్భఫలము, భూఫలము, నీ పశువులు మందలు, దుక్కిటెద్దు, గొర్రె మేకలు దీవించబడాలి. నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడాలి. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడాలి, ఎలపలకు వెళుతున్నప్పుడు దీవించబడాలి. ఇలాంటి దీవెనలు మీ అందరి మీదకి దేవుడు ప్రసాదించునుగాక. ఇప్పుడు దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పళ్ళు కొడుతూ చెప్పండి, దేవునికి మహిమ కలుగునుగాక. నోవాకు దినాల్లో, నోవాకు జలప్రలయములో ఈ భూమి, ఈ కొండలు, పర్వతాలన్నీ మునిగిపోయిన తర్వాత నోవాకు కుటుంబం కొన్ని నెలలు ఈ నీటి మీద నడిచారు. నీరంతా ఇమికిపోయిన తర్వాత అరారతు కొండ మీద ఆ ఓడ ఆగినాక ఆ ఓడలో నుండి ఆయన కుమారులు, కోడళ్ళు, ఆయన భార్య, ఆయన 8 మంది ఓడలో నుంచి అలాగా భూమి మీదకి రాగానే యేసు ప్రభు అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు వచ్చి ఆదికాండం 9వ అధ్యాయంలో నోవాకును, నోవాకు కుమారులను, నోవాకు కోడళ్ళను, నోవాకు భార్యని 8 మందిని దీవించాడు. ఈ భూమి మీద మీరు బహుగా ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నింపండి అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అదే భూమి మీద మనం ఉన్నాం. గత జరిగిపోయిన సంవత్సరాల్లో ఎన్నో కష్టాల్లో ఉన్నాం. నోవాకు కూడా ఆ జలప్రలయంలో ఆయన ఓడలో ఆనందంగా ఉన్నాడు. మొదటిసారి భయపడ్డాడు. జలప్రలయం చూసి ఆ నీళ్లు భూమి మీద చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు, కొండలు, పర్వతాలు చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు, పెద్ద పెద్ద అలలు లేచినప్పుడు, గాలి వీసినప్పుడు, సముద్రం అల్లకొల్లాలంగా ఉన్నప్పుడు నోవాకు బయట వాతావరణాన్ని చూసి భయపడ్డాడు. కానీ ఆ తరువాత కిటికీలు, తలుపులు వేయబడిన తర్వాత
ఆ ఓడలో ఆనందిస్తూ చక్కగా కొన్ని నెలలు మంచి భోజనాన్ని తింటూ ఆనందంగా సంతోషంగా ఆ ఓడలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. గత జరిగిపోయిన సంవత్సరాల్లో నీ జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, కడుపు నిండా అన్నం తినిన సమయం లేదు, కంటి నిండా నిద్రపోయిన సమయం లేదు. ఎప్పుడు చూసినా దుఃఖము, ఎప్పుడు చూసినా వేదన, ఎప్పుడు చూసినా బాధలు. ఒకవైపు కోర్టు సమస్యలు, ఒకవైపు భార్య భర్తల సమస్యలు, మరొక వైపున బిడ్డల సమస్యలతో ఇరిగి నలిగిపోయి విసిగిపోయి ఉన్నావు. దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద బహుగా దీవించబడదుగాక అంటున్నాడు. దేవుడు నిన్ను నన్ను సర్వలోక ప్రజలను దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. ఆ దీవెనలు మీ అందరి మీదకి ప్రసాదించబడును గాక. నువ్వెక్కడున్నా ఆ దీవెనలు నీ మీదకి వస్తాయి. దేవుని గ్రంథంలో నీతిమంతుని తల మీదకి దేవుని ఆశీర్వాదాలు వచ్చునుగాక. సంతోషమేనా మీకు మీ మీదకి రావటం? దరిద్రత రాకూడదు, పేదరికం రాకూడదు. అలా వస్తే నీవు దేవుని మీద కోపపడతావు. దేవుడు ఎందుకు నన్ను భేదవాడిని చేశాడు, ఎందుకు నాకు ఈ కష్టాలు వచ్చాయి, ఎందుకు ఈ నష్టాలు వచ్చాయి అని నువ్వు దేవుణ్ణి దూషిస్తావని దేవాది దేవుడు కుమారుడుగా ఈ లోకానికి యేసుక్రీస్తుగా వచ్చి మీరు బహుగా ఫలించండి అంటున్నాడు, బహుగా దీవించబడండి అంటున్నాడు, విస్తరించండి అంటున్నాడు, భూమిని నింపండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇచ్చునుగాక. ఇస్తాడు కానీ ఆయన మాట వింటావా? ఆయన మాట వింటే దేవుడు ఇస్తాడు. ఓసారి ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనంలో ఇస్సాకు దేవుని మాట విన్నాడు. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై ఆ సంవత్సరము విత్తనములు వేయగా 100 పంటలు పండాయి. దేవునికి స్తోత్రం. 100 పంటలు. ఎన్ని పంటలండి? 100. ఆ మనుష్యుడును యెహోవా దీవించును గనక అతడు బహు గొప్పవాడుగా దీవించబడెను. దేవునికి స్తోత్రం. అతడు క్రమక్రమంగా గొప్ప ధనవంతుడైపోయెను. చప్పట్లు కొట్టండి. గొప్ప ధనవంతుడైపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు దీవించిన మనిషి ఇస్సాకు బహుగా దీవించబడ్డాడు. క్రమక్రమంగా గొప్ప ధనవంతుడైపోయాడు. ఆ కరువు దేశాల్లో, కరువు కాలంలో శత్రువుల మధ్య, ఫిలిష్తీయులు శత్రువుల మధ్యలో ఇస్సాకు దేవుని మాట విన్నాడు. పొలం వేశాడు. 100 పంటలు పండే. ఈ దినాల్లో చాలా మంది పొలం వేసి పంటలు పండలేదు అంటారు. ఒక ఆయన ఉన్నాడు, ఏమండి మీ పొలం ఎలా ఉందంటే అంతా పురుగే తినదు అంటాడు, తెగులే వచ్చిందంటాడు, కానీ అది పండుతూనే ఉంది. అబద్ధం ఆడుతున్నాడు ఆయన. అబద్ధం ఆడొద్దు. దేవుడు నీ పొలాలను, నీ పంటలను, నీ పశువులను, నీ గొర్రెలను, నీ మేకలు, మీ పిల్లలు, మీ కుటుంబాన్ని బహుగా దీవించాడు. ఆదాము కాలము నుండి నోవాకు కాలం వరకు శపించబడిన మనుషులను కూడా దీవించాడు. అవిధేయులైన మనుషులను దీవించాడు. దేవుడు దీవించకపోతే ఆ దినాల్లో వాళ్లకు భోజనం ఎవరు పెట్టారు? వాళ్ళు తిరుగుబాటు చేసిన, దేవుణ్ణి ఇబ్బంది పెట్టిన, దేవుణ్ణి బాధ పెట్టిన, దేవుడు దుఃఖించి వేడ్చాడు. ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు. నా రూపంతో చేయబడిన నా పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, నా పిల్లలు నాకు దూరమై జలప్రలయంలో కొట్టుకొని పోతారని దేవుడు ఎంతో వేడ్చాడు. అయినా వాళ్ళను పోషించాడు దేవుడు. వాళ్ళకి సమృద్ధి భోజనం పెట్టాడు. వాళ్ళ కుటుంబాలను కాపాడాడు. వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి దేవునికి దూరమై చనిపోయారు. ఈ దినాల్లో దేవుడు
మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మీకు తెలుసా, నిన్ను ఎవ్వరు ప్రేమించకపోయినా దేవుడు ప్రేమిస్తున్నాడు. బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమునెంతో ప్రేమించు. నీ పిల్లలు ఎక్కడున్నా దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ కుటుంబం బేదరికంలో ఉంటే ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను బహుగా దీవించాలని ఆయన యొక్క ఆశ. లోకంలో దుష్టుడు నిన్ను ఎగతాళి పాలు చేస్తున్నాడు, నిందలు పాలు చేస్తున్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు, సమస్యలు నీ మీదకి తీసుకొచ్చి వేస్తున్నాడు, కుటుంబాల్లో కలతలు పెడుతున్నాడు, కుటుంబాల్లో అనుమానాలు పెడుతున్నాడు. అనేక రకాలుగా వాడు విమర్శిస్తుంటే యేసుక్రీస్తు ప్రభు మన ముందుకు వచ్చి మనలో ఉండి మీరు బహుగా ఫలించండి అన్నాడు. ఆయన మాట వింటే నీవు బహుగా ఫలిస్తావు, నీ పిల్లలు బహుగా ఫలిస్తారు. ఇది దేవుని మాట. ఫిలిష్తీయులు దేశంలో శత్రువుల మధ్యలో దేవుణ్ణి నమ్మి ఇస్సాకు 100 ఆశీర్వాదాలతో వర్ధిల్లాడు, బహుగా ఫలించాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా అతనిని దీవించును గనుక ఆ మనుషుడు గొప్పోడు, బహుగా దీవించబడ్డాడు. ఆయనకి పశువులు, గొర్రెలు, బంగారము, వెండి, ఆయనకి కావాల్సినవన్నీ బహుగా ఇచ్చి బహుగా దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. అలా మీరు దీవించబడుదురుగాక. చేతులెత్తి చెప్పండి, నేను దీవించబడాలని. చేతులు లేవమ్మా? చేతులు ఉన్నాయి. సర్వజనులారా చప్పట్లు కొట్టి నన్ను మహింపరచండి. దేవుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఆకాశములో కోట్లాది దూతలు ఆరేసి రెక్కలతో నిత్యము దివారాత్రములు యుగయుగాలు దేవానికి స్తోత్రం, నీవే పరిశుద్ధుడు 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 అని గానా ప్రతిగానాలతో దేవుణ్ణి మహిమపరుస్తుంటే యేషయా చూసి దేవుని మహిమపరిచాడు. ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ఎందుకు ఫలించకుండా ఉండాలి? మీ పొలాల్లో పురుగులు ఎందుకు రావాలి? తెగులు ఎందుకు రావాలి? అనేక రకాలుగా మీరు నష్టం ఎందుకు పడాలి? ఎందుకు ఇబ్బందులు రావాలి? అవి రావటానికి లేదు. దేవుడు అంటున్నాడు మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, మీ పంటలు తినే పురుగులను నేను గద్దిస్తాను, మీ యొక్క ఆకాలపు పంటలు రాలుపుతున్న పురుగులను గద్దించేవాడిని, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. ఆయన మాట నమ్మాలి కదా, ఆయన యందు కొంచెం విశ్వాసం ఉండాలి కదా, నమ్మకం ఉండాలి కదా. ఏమండి, సృష్టికర్త అయిన దేవుని యందు నమ్మకం లేకపోతే ఈ లోకంలో మనిషి బ్రతకటమే కష్టం. మనిషి బ్రతుకు వారికి బరువైపోద్ది. మనిషి తన కుటుంబం తనకు పెద్ద బరువైపోయింది. ఎందుకంటే ఆ కుటుంబం దీవించబడకపోతే అన్ని సమస్యలు ఎక్కువైపోతాయి. డబ్బు ఉండాలి కదా మన కుటుంబాన్ని కాపాడుకోవటానికి. డబ్బు, అవునా? చెప్పండి, ఏం కావాలి మనకి? డబ్బు కావాలి. ఏ డబ్బు? దేవుడిచ్చే ఆశీర్వాదాలు. దేవుడు బహుగా మీరు దీవించబడండి అన్నాడు. ఆయన నోటి మాట ద్వారా మనం దీవించబడాలి. ఆయన నోటి మాట ద్వారా మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి. మన పిల్లలు మంచి జాబులు చెయ్యాలి. మన కుటుంబాల్లో ఒక ఆనందం, సంతోషం, ఆరోగ్యం వర్ధిల్లాలి. ఇలాంటి ఆశీర్వాదం దేవుడు మీ అందరికీ ఇస్తాడు. ఆయన్ని నమ్మండి. దాచపల్లిలో ఒక ఆమెని 3 చెవిరీలు బంగారం అంట. చెవిరి ఉంటే 1,00,000 రూపాయలు ఉంటుంది. 3 చెవిరీలు బంగారానికి ఒక రాత్రి వేళ వెళ్ళి
ఆమెని బలవంతకారంగా కాళ్ళు చేతులు పట్టుకొని గొంతు బిసికి చంపేశారు. ఎన్ని లక్షలు? 3 లక్షలు తాగుబోతుళ్ళు అయితే ఒక 3 నెలలు వాడుకుంటారు. పేకాటగాళ్ళు అయితే 3 గంటలకే పోతాయి. తాగుబోతుంటే అయితే 3 లక్షలు తీసిపోయి జేబులు పెట్టుకొని కాస్త కూర్చో తాక్కుంటా తినుకుంటా ఆ బజార్లలో ఆ సవిటి గుంతలు ఏముంటాయి కదా, రోడ్లు ఏముంటాయి అవి ఏమంటారు వాటిని? కాలువలు, సైడ్ కాలువలు. అలాంటిది కాదు దేవుడిచ్చేది. దేవుడిచ్చేది బహుగా మీరు ఆశీర్వదించబడండి. ఇసాకు కష్టపడ్డాడు, బహుగా దీవించబడ్డాడు. అబ్రహాము కష్టపడ్డాడు, బహుగా దీవించబడ్డాడు. బైబిల్ గ్రంథంలో గొప్పగా ధనవంతులుగా దీవించబడ్డారు. అలాంటి దుర్మార్గం వాళ్ళు చేయను కూడా చేయలేదు. దుర్మార్గపు సొమ్ము అవసరం లేదు, కష్టపడ్డ సొమ్ము కావాలి. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 128వ కీర్తనలో 2వ వచనంలో నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగునుగాక. గట్టిగా దేవునికి చప్పట్లు కూడా చెప్పండి. నీ కష్టార్జితంతో నువ్వు వర్ధిల్లాలి. లోకం ఈరోజు కష్టం చేయకుండా డబ్బు సంపాదించాలని నేరస్తులవుతున్నారు, పాపులవుతున్నారు, దుర్మార్గులవుతున్నారు, అంతకులవుతున్నారు. లోకమంతా కష్టపడకుండా సంపాదించాలనుకుంటున్నారు. కాదండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మీరు బహుగా ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నింపండి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి దీవించబడింది కానీ మనుషులు శపించబడుతున్నారు. భూమి దీవించబడింది, మనుషులు శపించబడుతున్నారు. మనుషులలో ఉన్న ఆ కాలుష్యం అనేది ఈ లోకం భూమి అంతటా వ్యాపించిపోయింది పొగలాగా. మన దాచపల్లి ఏరియాలో కెమికల్ ఫ్యాక్టరీల వల్ల ఆ పొగొచ్చి అందరి మీద కమ్ముకొని పోతుంది. అలాగే మనిషిలో కాలుష్యం, పాపం అనే కాలుష్యముతో మనుషులు పాడైపోతున్నారు. ఈ మనుషులు బాగా దీవించబడాలని దేవుడు దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పాడైపోకూడదు అంటున్నాడు దేవుడు. నువ్వు బహుగా దీవించబడాలి. నీలో చెడు కాలుష్యం ఉంది, పాపం అనే కాలుష్యం ఉంది. దానివల్ల ఇంకొకరికి వ్యాధిగా మారిపోతుంది, రోగంగా మారిపోతుంది. లోకం శపింపబడింది. లోకంలో మానవాళ్ళు బహుగా దీవించబడేది పోయి బహుగా శపింపబడుతున్నారు. శాపాలు మన మీదకి దేవుడు పెట్టలేదు. దేవుడు దీవించాడు కానీ శపించలేదు. అబ్రహాముతో చెప్పాడు, అబ్రహమా ఇదిగో నువ్వు దీవించు, అందరూ దీవించబడతారు. చప్పట్లు కొట్టి చెప్పండి, నువ్వు దీవించు. అబ్రహాము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఆయన కొన్నిసార్లు యుద్ధాల్లోకి వెళ్ళి జయించి తిరిగి వచ్చినా అబ్రహాము ఎక్కడా శపించలేదు, దీవించాడు. దేవునికి స్తోత్రం. శపించే హక్కు మనకు లేదు, దీవించే హక్కే మనకిచ్చాడు. దేవుడు దీవిస్తాడు కానీ శపించడు. ఒకవేళ నువ్వు తిరుగుబాటు చేస్తూ ఉంటే దేవుడు అంటాడు, సర్ప సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, ముందు కాలంలో మీకు శ్రమలు వస్తాయి, జాగ్రత్త పడండి అని దేవుడు ఇంకా మనకు జాగ్రత్తలు చెప్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆకాశమందు నుండి చూస్తున్నాడు. ఆయన వైపు మనం చూడాలి. ఆయన చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు. నువ్వు సరిగా నడవకపోతే నిన్ను గద్దించి సక్రమంగా నడిపించగలడు. ఆయన గద్దిస్తాడు, కౌగిలిస్తాడు, కోపడతాడు, ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. వింటున్నారండి? మన కష్టాల్లో దేవుడు మనకు తోడై ఉంటాడు, నష్టాల్లో దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇది మీరు
దీవెనలు కావాలి కానీ శాపాలు మాత్రం ఉండరాదు. సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట చెప్తాడు దేవుడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యము దేవుడు మనకిచ్చునుగాక. ఏమండి, ఏం కావాలి మనకి? మన పిల్లలకి, మన కుటుంబాలకి మంచి ఆశీర్వాదాలు కావాలి, మంచి దీవెనలు కావాలి. ఈ దీవెనలు మనకు కావాలంటే మనం ప్రభువుని అడగాలి. ఎవరిని అడగాలి? ఆయన సర్వ సంపదలు గల దేవుడు. ఈ సృష్టి అంతా ఆయనదే. ఈ సృష్టిలో ఉన్న మేఘాలు, ఆకాశాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కాంతిగల నక్షత్రాలు, భూమి మీద ఉన్న కొండలు, పర్వతాలు, జీవరాశులు, భూమి కింద ఉన్న సముద్రాలు, జలరాశులు, వాటిలో ఉన్న ప్రాణమగల జంతువులు, ఈ సృష్టిలో కనపడే సమస్త జీవరాశులు ఇవన్నీ ఎవరే? దేవునికి స్తోత్రం. వీటిలో ఏదడిగినా మనకిస్తాడు దేవుడు. అందుకని ఆయన అంటాడు యోహాను సువార్తలో 15వ అధ్యాయము, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవరి యందు నేను నిలిచి ఉంటానో వాడు బహుగా దీవించబడును, బహుగా ఫలించును. ఈ ఫలింపు దేవుడు మీ పిల్లలకు మీకు ప్రసాదించునుగాక. ఏమండి, మీరు ఎవరి యందు ఉంటారు? దేవుని యందు. యేసు ప్రభు అంటున్నాడు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవరి యందు నేను నిలుచుంటానో వాడు బహుగా ఫలించును. ఈ ఫలింపు దేవుడు మీకు ఇచ్చునుగాక. చేతులు చెప్పండి, మీకు ఈ ఫలింపు కావాలా? చాలామంది ఎవరో ఇస్తారు, ఏదో చేస్తారు. ఎవరిస్తారు, ఎవరు ఏం చేస్తారు? ఏమండి, వాళ్ళ వైపు చూచి నీ కళ్ళు గుంటలు పడిపోతాయి. వాళ్ళ వైపు నడిచి నీ చెప్పులు అరిగిపోతాయి. చివరికి నీ మనసులో విసికి నీవు ప్రాణాపాయానికి తెచ్చుకుంటావు. ఎవ్వరూ నాకు సహాయం చేయలేదని. భూమి మీద నలుదిక్కులు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తావు, కానీ సృష్టికర్త అయిన దేవుని వైపు చూడవు. ఎవరి వైపు చూడాలి? మనం దేవుని వైపు చూడాలి. దేవుడు ఎందుకు ఈ సృష్టిని చేశాడు? ఈ సృష్టిలో ఎందుకు మనల్ని ఆయన రూపంలో చేసుకున్నాడు? మనం దరిద్రులు అవటానికా? లేదు. మనం దరిద్రులుగా ఉంటే మనల్ని ధనవంతులను చేయడానికి దేవుడే మన కొరకు ఈ లోకంలో ఏమీ లేని దరిద్రుడుగా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయనకి ఇక్కడ ఏమైనా చోటుందా? ఏమైనా ఆయనకుందా? ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ఎంత త్యాగం చేశాడో ఆయన గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన ఎంత మహాన్యుడో, ఎంత గొప్ప దేవుడో ఆలోచించావా? ఆయన పోలిక నీలో ఉంది కదా. అద్దం కాడికి వెళ్ళి నీ పోలిక చూసుకున్నప్పుడల్లా ఆయన జ్ఞాపకం రావద్దా? నీ కుటుంబాన్ని బహుగా కాపాడుతుంటే ఆయన్ని నువ్వు గుర్తు చేసుకోవద్దా? కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందులలో, సమస్యల్లో దేవుడు నిన్ను కాపాడాడే, మరి ఎందుకు మర్చిపోతున్నా? ఒకవేళ నువ్వు మర్చిపోతే మరలా నాలాంటి సేవకునితో నిన్ను ప్రేరేపిస్తున్నాడు దేవుడు. గుర్తు చేసుకో, నువ్వు కష్టాల్లో ఆయన ద్వారా దీవించబడ్డావు, నష్టాల్లో నువ్వు ఎదిగావు, నీ సమస్యలు పోయాయి, నీ కష్టాలు పోయాయి. ఇప్పుడుకైనా మేలుకో, దేవుని వైపు చూడు, దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వింటున్నారు? ఈ 2026 సంవత్సరం ఈ జనవరి నెల వెళ్ళక ముందే చివర వెళ్లే ముందుగానే మీ భర్తలను తీసుకొని రండి ప్రభు దగ్గరికి. మీ భార్యలతో, మీ పిల్లలతో, మీ కుటుంబాలతో రండి. దేవునికి మీరు ప్రార్థన చేయండి, దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. మీ కుటుంబాలు బాగుండాలని, మీ పిల్లలు బాగుండాలని, మీరు బహుగా ఫలించాలని దేవుడు ఇప్పుడు కూడా మన వైపు చేతులు చాపుతున్నట్లుగా దైవ గ్రంథం మనకు బోధిస్తా. వింటున్నారా? ఆదికాండం మనం 13వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అబ్రహాము బహు ధనవంతుడుగా దీవించబడ్డాడు, బహుగా ఫలించాడు, అభివృద్ధి చెందాడు.
తన అన్నయ్య కుమారుడు లోతుతో కలిసి ఐక్యత కలిగి ఆ దేశంలో బహుధనవంతులైపోయారు. దేవునికి స్తోత్రం. అలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ ఇస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను. దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు నన్ను మిమ్మల్ని ఆశీర్వదించమంటున్నాడు. మీరు నమ్మకంగా ఉంటే మెండైన ఆశీర్వాదాలు మీ మీదకి వచ్చును. మీరు నీతిమంతులుగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు మీ తల మీదకి వచ్చును. అలాంటి దీవెనలతో మీరు వర్ధిల్లుదురుగాక. మీకు ఈ రోజు నుంచి నష్టాలు రాకుండా దేవుడు కాపాడునుగాక. ఇబ్బందులు రాకుండా దేవుడు కాపాడునుగాక. మీ పిల్లలు చక్కగా వర్ధిల్లుదురుగాక, ఫలించుదురుగాక, అభివృద్ధి చెందుదురుగాక, మంచి ఉద్యోగాలు చేసుదురుగాక, తల్లిదండ్రులను సంతోషపెట్టే పిల్లలుగా మార్చబడుదురుగాక. బీటెక్ చదువుకున్న పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చునుగాక. డిగ్రీ చదివిన పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చునుగాక. ఇంటరు 10వ తరగతి చదివే పిల్లలకు మంచి మార్కులు వచ్చునుగాక. చిన్న పిల్లలు మొదలుకొని నూతన సంవత్సరంలో సమృద్ధిగా దీవించబడుదురుగాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఆ పరమ తండ్రి అయిన యేసయ్య మనల్ని బహుగా దీవించాడు. ఆయన దీవెనలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ప్రభు అయిన దేవుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ, ఆయన శిశువులై ఉంటారు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాని యందు నేను నిలిచి ఉంటాను, వాడు బహుగా ఫలించును. మనం బహుగా ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. 2 చేతులెత్తి ప్రభు నామములో ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విశ్రాంతి దినాన ప్రభు మీరు మాతో మాట్లాడారు. మేమీ భూలోకంలో బహుగా ఫలించుట వలన నీకు మహిమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన మీ బిడ్డలందరూ బహుగా ఫలించాలి. మా గ్రామ ప్రజలు ఫలించాలి, మా ప్రాంత ప్రజలు ఫలించాలి, మా రాష్ట్ర ప్రజలు ఫలించాలి, మా దేశ ప్రజలు ఫలించాలి. భూలోకంలో ఉన్న ప్రజలందరినీ బహుగా దీవించి నీవు మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.